గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనతో ఉన్నారు వంటింటి చిట్కాలకు కీరపాటి రసైన మధుసూదన్ శర్మ గారు. మరి నిద్రలేమి సమస్యలతో చాలామంది బాధపడుతుంటారు. ఈరోజు ఈ విషయం గురించి మాట్లాడదాము. నమస్తే సార్. నిద్రలేమిగా ఉన్నప్పుడు అంటే బాగా లో క్వాలిటీ ఆఫ్ స్లీప్ ఎవరైతే ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారో అంతా డ్రౌజీనెస్గా కానీ క్వాలిటీ ఆఫ్ వర్క్ చేయలేకపోవడం ఇలా జరుగుతూ ఉంటుంది కదా. మరి ఈ సమస్యకి ఆయుర్వేదంలో ఎలాంటి పరిష్కారం ఉంది? నిద్రలేమి సమస్యకి చాలా కారణాలమ్మా. ప్రధానంగా చెప్పుకోదగ్గది మానసిక ఒత్తిడి. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అత్యంత సర్వసాధారణమైన ప్రాబ్లం ఏదంటే మానసిక ఒత్తిడి. స్ట్రెస్. సో ఈ మానసిక ఒత్తిడి వల్ల దేహంలో ముఖ్యంగా మెదడులో కార్టిసాల్ అనేటువంటి కొన్ని హానికారకమైన పదార్థాలు ఉత్పత్తి అవుతాయమ్మా. దీని యొక్క ప్రభావం చేత మెదడులో నిద్రను కలుగజేసేటువంటి మెలటోనిన్ అనేటువంటి హార్మోన్ తగ్గిపోతుంది. సో ప్రధానమైన కారణం ఇది. అనేక రకాలైన ఇతర కారణాల వల్ల కూడా నిద్రలేమి సమస్య కలుగుతూ ఉంటుంది. దీనికి తోడు వాతావరణ కాలుష్యము, లేటుగా ఆహారం తీసుకోవడము, వ్యాయామం సరిగ్గా లేకపోవడము, అదేవిధంగా కొన్ని రకాలైన వ్యాధులు కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఆస్మా ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు ఎక్కువ శాతం మందిలో రాత్రిపూట ఇబ్బంది పెడుతుంటాయి. సో దీనివల్ల కూడా మరి ఆ యొక్క సమస్య వల్ల నిద్రలేమి మొదలైపోతుంది. దీంతో పాటు కొన్ని రకాలైనటువంటి ఈ కీళ్ళ నొప్పుల సమస్యలు, చల్ల వాతావరణంలో ఈ నొప్పులు ఎక్కువైపోతుంటాయి. అదేవిధంగా ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య ఉన్నటువంటి వాళ్ళలో కొంతమందిలో రాత్రిపూట మరి కడుపులో మంట, సంకటం, వికారం వచ్చేసేసి నిద్రలేమి మొదలయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇలా వివిధ రకాలైన కారణాల వల్ల ఈ యొక్క నిద్రలేమి సమస్య లేదా ఇన్సోమ్నియా సమస్య కలుగుతూ ఉంటుంది. అంతేకాకుండా వాళ్ళు వాడేటువంటి కొన్ని రకాలైన కృత్రిమ రసాయన ఔషధాల యొక్క ప్రభావం చేత కూడా నిద్ర పట్టకపోయేటువంటి అవకాశం ఉంటుందమ్మా. ఈ విధంగా అనేక రకాలైన కారణాల వల్ల మెదడులో మెలటోనిన్ అనేటువంటి నిద్రను కలుగజేసేటువంటి హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోవడం కానీ, కాస్త కుస్త ఉత్పత్తి అయినా అది శక్తివంతంగా పనిచేయకపోవడం వల్ల కానీ ఈ నిద్రలేమి సమస్య కలుగుతుంది. దీనికోసం అని చెప్పేసి మరి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారమ్మా. మాత్రలు వేసుకుంటుంటారు, టాబ్లెట్స్ వేసుకుంటారు, తప్పని పరిస్థితుల్లో ఇంజెక్షన్స్ వాడుతుంటారు. ఆ స్టేజ్ దాటిపోయినప్పుడు ఒక్కోసారి మరి హాస్పిటలైజేషన్ అయిపోయి కూడా 2 రోజులు 3 రోజులు హాస్పిటల్ నుండి కూడా ట్రీట్మెంట్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు కూడా ఏర్పడుతుంటాయి. వీటన్ని నేపథ్యంలో వైద్యులు కూడా తప్పని పరిస్థితుల్లోనే ఈ నిద్రకు సంబంధించినటువంటి టాబ్లెట్స్ వాడమని చెప్తుంటారు, కానీ దీర్ఘకాలం పాటు ఎక్కువ వాడమని చెప్పేసి కూడా డాక్టర్లు కూడా చెప్పరమ్మా. ఎందుకంటే వాటికి ఉన్నటువంటి పరిమితులు వాటికి ఉన్నాయి కాబట్టి తప్పని పరిస్థితుల్లోనే వాడమని చెప్తుంటారు. కాబట్టి మన వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో మాత్ర వేసుకుంటే నిద్ర పడుతుంది అనే ఉద్దేశంతో కంటిన్యూగా వాడుతుంటారు. కొన్నాళ్ళ తర్వాత అదే డోస్తో అదే మెడిసిన్ పనిచేయదు, అప్పుడు మళ్ళీ డోస్ పెంచాల్సి వస్తుంది. కొన్నాళ్ళకు ఆ డోస్ పనిచేయదు, దానికి ఇంకొక మందు తోడు చేయాల్సి వస్తుంది. సో ఈ వల్ల క్రమక్రమంగా ఈ సమస్య జటిలం చేసుకోవడమే తప్ప సమస్యకు పరిష్కారం అయితే దొరకదమ్మా. సో ఈ నేపథ్యంలో ప్రకృతిలో దొరికేటువంటి ఔషధాలపైన మనం ప్రకృతిలో దొరికేటువంటి ఔషధాలపైన మనం అవగాహన కలిగి వాటిని సద్వినియోగం చేసుకున్నట్లయితే క్షేమదాయకంగా అన్ని సైడ్ బెనిఫిట్స్తోనే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చక్కటి నిద్ర మన సొంతం అవుతున్నామా. అది ఈ యొక్క ఆయుర్వేద వైద్య విధానం యొక్క ప్రకృతిలో దొరికే ఔషధాల యొక్క ప్రత్యేకత. సో జరిగితే వీటి వల్ల మేలే జరుగుతుంది, పరోక్షంగా అనేక రకాలైనటువంటి బెనిఫిట్స్ కూడా ఉంటాయమ్మా. సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి సైడ్ బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి. అలాంటి అనేక రకాలైనటువంటి ఈ యొక్క యోగాల్లో ఇంచుమించు అందరూ వాడుకోదగ్గ ఫార్ములా చెప్తానమ్మా. కొన్ని వైద్యుల పర్యవేక్షణ లేకుండా వైద్యుల సూచన మేరకు కొన్ని రకాలైనటువంటి మందులు వాడకూడదమ్మా. ఇప్పుడు నేను చెప్పబోయేది అయితే ఇంచుమించు అందరూ వాడుకోవచ్చమ్మా. కొన్నాళ్ళ పాటు వాడుకోవడం వల్ల చెప్పుకోదగ్గ ఇబ్బంది కూడా ఉండదు. ఈ ఔషధంలో కావాల్సిన పదార్థాలు, ఈ ఔషధ తయారీకి కావాల్సిన పదార్థాలు 3. జటామాంసి ఈ మధ్య కాలంలో చాలా పాపులర్ అయిపోయింది. నార్డోస్టాకిస్ జటామాంసి అని చెప్పేసి దీని పేరమ్మా. మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు వాడేటువంటి అత్యద్భుతమైనటువంటి పవర్ఫుల్ రెమెడీస్లో, ఔషధాల్లో జటామాంసి కూడా అగ్రస్థానంలో ఉంది. మానసిక ఒత్తిడి అంటే వైద్యులు కూడా జటామాంసి కలిసినటువంటి ఔషధాలను వాడుతుంటారు. అంత అద్భుతంగా పనిచేస్తుంది అనమాట. కాబట్టి ఆ జటామాంసి చూర్ణము. రెండవది దాల్చిన చెక్క కూడా నిద్రను కలుగజేసేందుకు ఉపయోగపడుతుంది, మానసిక ఒత్తిడి తగ్గించేందుకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా జటామాంసి కూడా అంతేమా, నిద్రను కలుగజేస్తుంది, మానసిక ఒత్తిడి తగ్గిస్తుంది. మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి. 3వ పదార్థంగా
పచ్చకర్పూరం. పచ్చకర్పూరము మన ఆహార పదార్థాల వంటకాల తయారీలో వాడుతుంటాము. ప్రసాదాల తయారీలో, తీపి పదార్థాల తయారీలో, అదేవిధంగా కొంచెం కారం పదార్థాల తయారీలో కూడా వాడుతుంటారు అనమాట. కాబట్టి ఇంటర్నల్గా వాడుకునేటప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఈ పచ్చకర్పూరం ఇలాంటి వాటిని వాడుకోవాలి, కానీ ఈ హారతి కర్పూరం కానీ ఉంట కర్పూరం కానీ ఇలాంటివి వాడుకోకూడదమ్మా. ఎందుకంటే ఇవి సింథటిక్. పచ్చకర్పూరం అనేది చెట్టు నుంచి సహజసిద్ధంగా తయారైనటువంటి జిగురం అది. కాబట్టి ఒక ప్రక్రియ ద్వారా దాన్ని తయారు చేస్తారు. అలాంటి పచ్చకర్పూరాన్ని వాడుకోవాలి. ఈ 3 పదార్థాలు మన వద్ద ఉంటే దీన్ని ఎలా మనం సద్వినియోగం చేసుకోవచ్చు అంటే, రాత్రిపూట పడుకునేటప్పుడు ఒక 1/2 టీ స్పూను జటామాంసి పొడి. ఈ జటామాంసి మనకు పొడి ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసేది మార్కెట్లో దొరుకుతుందమ్మా. సో ఈజీగా దొరుకుతుంది, కొంచెం విచారించి తీసుకుంటే సరిపోతుంది. ఒక 1/2 టీ స్పూన్. ఇన్ జనరల్గా 190% మందిలో 1/2 టీ స్పూన్ సరిపోతుందమ్మా. అవసరమైతే కాస్త పెంచుకోవచ్చు. 1/2 టీ స్పూన్ పౌడర్ని ఒక ప్లేట్లో వేసేసుకుని అందులో ఒక పించ్ ఆఫ్ దాల్చిన చెక్క, పించ్ ఆఫ్ పచ్చకర్పూరం, దాల్చిన చెక్క పొడి, అదేవిధంగా పచ్చకర్పూరం కూడా పించ్ అంటే తెలుసు కదమ్మా, 2 వేలకు వస్తే ఎంత పచ్చకర్పూరం చేతికి వస్తుందో దాన్ని అలాగా క్రష్ చేసి అందులో వేసేయాలి. బాగా కలిపేసేసి తేనెతో చప్పరించేసేసి 1 కప్పు గోరువెచ్చని పాలు తాగుతున్నారమ్మా. ఈ విధంగా క్రమం తప్పకుండా ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల ఇంతకుముందు నేనైతే చెప్పానో మెలటోనిన్ అనేటువంటి హార్మోన్ ఉత్పత్తికి చాలా చక్కగా దోహదపడమే కాకుండా ఈ కార్టిజాల్ లాంటి ఒత్తిడి వల్ల కలిగేటువంటి హార్మోన్ల యొక్క ఉత్పత్తిని తగ్గడం వల్ల చక్కటి ఆరోగ్యం వాళ్ళ సొంతం అవుతుందమ్మా. ఈ దాల్చిన చెక్కలో ఉన్నటువంటి క్యూమినాల్డిహైడ్, సిసమిక్ యాసిడ్ ఇవన్నీ కూడా ఈ మెలటోనిన్ ఉత్పత్తికి పెంచేందుకు ఉపయోగపడతాయి. అదేవిధంగా ఈ కర్పూరంలో ఉన్నటువంటి క్యాంఫరాల్ అనేటువంటిది కూడా ఈ మెలటోనిన్ ఉత్పత్తి సహకారిగా ఉంటుంది. సో ఈ విధంగా ఈ 3 పదార్థాలు కలిపి మనం ఔషధంగా వాడుకొని సద్వినియోగం చేసుకుంటున్నాం కాబట్టి చక్కటి నిద్ర వాళ్ళ సొంతం అవుతుంది. కానీ ఇంగ్లీష్ మందులు అలవాటు పడిపోయింటారు కాబట్టి చాలామంది ఏదో 1 రోజు వాడి 2 రోజులు వాడి, మరి డాక్టర్ గారు ఇంత చెప్పారు కదండి దీని గురించి, మేము వాడాము, 2 రోజులు వాడాము, 3 రోజులు వాడాము, మాకు అంత రిజల్ట్ లేదని చెప్పేసి కూడా కొంతమంది అనుకోవచ్చుమా. కాబట్టి ఈ బయలాజికల్ క్లాక్ రిథమ్ బాడీ తీసుకొచ్చేదానికి కొంచెం టైం పడుతుందమ్మా. శరీర తత్వాన్ని బట్టి, సీజన్ బట్టి, వ్యాధి యొక్క అవస్థను బట్టి, వ్యాధి యొక్క ఉధృతిని బట్టి, ఇతర అనుబంధ లక్ష్యాలను బట్టి కొంతమందికి అంటే ఎక్కువ శాతం మందిరమ్మా. సో వారం రోజులు, 10 రోజులు, 15 రోజులు కూడా పట్టవచ్చు. ఒక్కసారి ట్రాక్లోకి వచ్చిందనంటే సో తీసుకున్న వెంటనే విత్ ఇన్ సూన్ చక్కటి నిద్ర వాళ్ళ సొంతం అవుతుంది. ఉదయం పూట కూడా మంచి ఆరోగ్యవంతంగా మెలకు వచ్చేస్తుందమ్మా. వాళ్ళకి అసంతృప్తి కూడా ఉండదు, క్వాలిటీ ఆఫ్ స్లీప్ పెరిగిపోతుంది, ఆ నిద్రపోయినటువంటి సంతృప్తి కలుగుతుంది, అదేవిధంగా ఆ క్వాలిటీ స్లీప్ కూడా బాగా పెరిగిపోతుంది. కాబట్టి క్షేమదాయకంగా బయటపడవచ్చు. కానీ ఈ ఔషధాన్ని కూడా కొన్నాళ్ళ పాటు వాడేస్తే సరిపోతుంది. దీనికి తోడు మరి మంచి నిద్ర పట్టాలంటే రాత్రిపూట పెందలాడే ఆహారం తీసుకోవాలి, తేలిగ్గా జీర్ణమయ్యేటువంటి ఆహారం తీసుకోవాలి, ప్రకృతిలో దొరికేటువంటి ఆహార పదార్థాలను తీసుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. ఖచ్చితంగా టయానికి విశ్రాంతి తీసుకోవడం అలవాటు చేసుకోవాలమ్మా. అదేవిధంగా ఉదయం పూట కూడా టయానికి లేవడం అలవాటు చేసుకోవాలి. ఒకటే సైనగా ఎదురు పడుకుంటూ ఉండాలమ్మా. సో ప్లేస్ మార్చడం వల్ల కూడా కొన్ని రకాల మార్పులు జరగడం వల్ల కూడా నిద్ర పట్టకపోయే ప్రమాదం ఉంది. దీంతో పాటు అతిగా లైటింగ్ కూడా పనికిరాదమ్మా. సో లైటింగ్ ప్రభావం కూడా కళ్ళ మీద పడి ఆ రెటీనా మీద పడడం చేత మెలటోనిన్ ఉత్పత్తిలో తేడాలు జరిగేసి కూడా మరి నిద్ర పట్టకపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అతిగా లైటింగ్ పడకుండా ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ నేను చెప్పినటువంటి ఔషధాన్ని కొన్నాళ్ళ పాటు వాడి ఆపేసినప్పటికీ మనం తీసుకునేటువంటి జాగ్రత్తల వల్ల సక్రమంగా ప్రతిరోజు కూడా చక్కటి నిద్ర, కంటి నిండా నిద్రపోతే ఒంటి నిండా ఆరోగ్యం అన్న రీతిలో కంటి నిండా నిద్ర వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మరి మనకు ఒంటి నిండా ఆరోగ్యం కూడా చేకూరుతుందమ్మా. ఓకే మరి నిద్రలో ఏం సమస్యలు ఉన్నప్పుడు ఈ చిట్కానైతే పాటించి చూడండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.